భూమి నాదని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ఫిర్యాదు చేసినారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణానికి చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తికి గతంలో ప్రభుత్వం అతనికి హవేలీ గన్పూర్ శివారులో స్వాతంత్ర సమర యోధుల కింద 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చినందని, మళ్లీ హవేలీ గన్పురం మండల తోగటి గ్రామం వద్ద శివారు అసలైన లబ్ధిదారులు చాదల సిద్ధిరాములు మరియు అతని కుటుంబ వ్యవసాయం చేసుకుంటే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని కలెక్టర్ ఫిర్యాదు చేసిన అనంతరం ఆ మీడియాతో బాధితులు మాట్లాడారు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మా యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని అన్నారు. ఇప్పటికే గత తొగటే శివారులోని భూ నిర్వాసితులు ఆ తోటే శివారులో కాసు చేస్తున్నటువంటి భూ యజమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి వారి సమస్యను విన్నవించుకోవడానికి వచ్చాం. అయితే సమస్య ఏంటంటే, శ్యామ్ సుందర్ అనే వ్యక్తి స్వాతంత్ర సమరయోధుని వాళ్ళ తండ్రి గారైనటువంటి రాజారాం పేరు మీద స్వాతంత్ర సమరయోధుని కోటాలో ఈ యొక్క భూమిని పొందడం జరిగింది. అయితే అది తోటే శివారులో చాలిపేట గ్రామంకు దగ్గర పొందడం జరిగింది. అయితే ఆయన అంతకుముందే హవేలీ గన్పూర్ శివారులో 5 ఎకరాల భూమి పొందడం జరిగింది. అయినా కూడా మళ్ళీ రెండో విడతగా నాకు భూమి తక్కువ ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ 3 ఎకరాలకు అప్లై చేసుకొని ఎంఆర్ఓ దగ్గర భూమి పొందాడు. కాకపోతే ఆ భూమిలో ఇప్పటికే గత పూర్వీకుల నుండి 60-70 సంవత్సరాల నుంచి కాస్ట్ చేస్తున్నటువంటి రైతులు ఎంతోమంది అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న వారిని నాకు గవర్నమెంట్ ఈ భూమి ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ, వాళ్ళ కుమారులు అయినటువంటి వాళ్ళు 2 ఎస్ఐలుగా ఉన్నారు. ఆ ఎస్ఐలతోటి ఫోన్ చేయించి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు మనస్తాపానికి గురై మొన్నటికి మొన్న ఎలక్ట్రికల్ పోల్ పెద్ద స్తంభం ఎక్కి హై టెన్షన్ వైర్లు పట్టుకోవడానికి ఆ యొక్క భూమి నిర్వాసితురాలి యొక్క అన్న ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు స్థానిక ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు కూడా అందరూ అక్కడికి రావడం జరిగింది. అయితే మళ్ళీ తర్వాత ఇంకా అతని యొక్క ప్రయత్నం ఆపకపోగా ఇంకా ఎక్కువ కావడంతో ఆ భూ నిర్వాసితురాలకు సంబంధించినటువంటి ఒక కేతావత్ మాధవి అనే అమ్మాయి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా అతను తగ్గకుండా ఇప్పటికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ భూ నిర్వాసితులకు కేటాయించిన భూమి పొంగ మిగిలింది ఏమైనా ఉంటే అతనికి ఇవ్వాలి, కానీ వీళ్ళు కాస్తులో ఉన్నటువంటి భూ నిర్వాసితుల భూమిని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ అధికారి అయినటువంటి జిల్లా బాస్ అయినటువంటి మన కలెక్టర్ గారికి ఈరోజు ఈ సమస్యను వివరించినాము. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఆ భూ నిర్వాసితుల తరఫున కోరుకుంటున్నాను.